హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 173. "పెళ్ళాం కడుపుతో ఉంది అన్న ఇది కూడా లేదు నీకు. నన్నేడిపించడమే పనిగా పెట్టుకుంటావు కదా" అని వేద ఏడుస్తూ వెళ్లి బెడ్ పైన కూర్చుంటుంది. "ఏడిస్తే తన్నులు తింటావని చెప్తున్నా కూడా నా మాట వినవు కదా నువ్వు" అని అన్నాడు రుద్ర. "ఎందుకు వినాలి నేను? వినను పో" అని వేద ఏడుపు మొహం పెట్టుకొని పడుకుంటుంటే, "ఇప్పుడు నువ్వు ఫుడ్ స్కిప్ చేసి టాబ్లెట్స్ వేసుకోకుండా పడుకున్నావు అంటే, నాలో ఉన్న రాక్షసుడిని చూస్తావే. వాడిని అంతగా చూడాలి అని ఉంటే ఇవన్నీ స్కిప్ చేసి పడుకో. లేకపోతే సైలెంట్‌గా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. భోజనం రెడీగా ఉంటుంది" అని రుద్ర బేస్ వాయిస్‌లో చెప్పగానే, ఇంకేం అనలేక రుద్రని కోపంగా చూస్తూ వేద వాష్‌రూమ్‌లోకి దూరి ఫ్రెష్ అయ్యి రాగానే ఆమె కోసం భోజనం సిద్ధంగా ఉండడంతో చక్కగా భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకొని మధ్యాహ్నం కాసేపు అలా పడుకుంది. ఆ రోజు సాయంత్రం కూడా రుద్రతో మాట్లాడకుండా శరణ్ శౌర్య చరణ్‌తోనే ముచ్చట్లు పెట్టి నైట్ కిందనే భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకొని వెళ్ళి రుద్ర రూమ్‌లోకి రాకముందే పడుకుంటుంది. ఆమె పడుకునే తర్వాత కాసేపయిన తర్వాత వచ్చిన రుద్ర ఆమె మొహాన్ని చూస్తూ చాలా సేపు గడిపేసి 12 గంటలు అయిపోగానే వేద బుగ్గ మీద తడుతూ "దక్ష, ఓయ్ దక్ష లేవవే" అని పిలిచాడు. వేద టాబ్లెట్స్ వేసుకుంది కాబట్టి ఫుల్‌గా నిద్రమత్తులో ఉండడంతో మత్తుగా కళ్ళు తెరిచి రుద్రనే చూస్తూ ఉంటే, "హ్యాపీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ మై రాక్షసి" అని చెప్పాడు రుద్ర చిన్నగా నవ్వుతూ. రుద్ర అలా చెప్పగానే వేదకి ముందుగా ఫుల్ హ్యాపీగా అనిపించినా కూడా తర్వాత రుద్రతో ఆ రోజు గొడవ పెట్టుకుంది గుర్తొచ్చింది. కాబట్టి "నువ్విప్పుడు నాకు విషెస్ చెప్పిన అంత మాత్రాన నువ్వు నా పైన అరిచింది మర్చిపోను. నేను నీతో మాట్లాడను" అని వేరే వైపుకు తిరిగి పడుకుంటూ ఉంటుంది వేద. అప్పుడే "అయితే నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానే వద్దా" అన్నాడు రుద్ర. అంతే. గిఫ్ట్ అనగానే మన వేద పాప టెంప్ట్ అయిపోయి ఫుల్లుగా "గిఫ్ట్ తీసుకొచ్చావా? ఏంటి బావా అది" అని అడిగింది. అబ్బా! గిఫ్ట్ అనగానే చూడు మొహం ఎలా వెలిగిపోతుందో. మొగుడు మాట్లాడకపోయినా పర్లేదు గానీ నీకు గిఫ్ట్‌లు గావాలి కదా దొంగ మొహందానా! లే ఇలా కూర్చో అని రుద్ర కూర్చొని వేదకి చేయి ఇవ్వగానే వాళ్ళ బావ చేతిలో చేయి వేసి కూర్చుంది. అప్పుడే రుద్ర లైట్స్ ఆన్ చేయడంతో వాళ్ళ బెడ్‌రూమ్ నిండా వైట్ అండ్ రెడ్ కలర్ బెలూన్స్ ఫుల్లుగా, అలాగే వేదకి ఇష్టమైన పెద్ద టెడ్డీ బేర్, ఆమెకి ఇష్టమైన బొమ్మలు అన్నీ వాళ్ళ రూమ్‌లో నింపేసి టేబుల్ పైన రెడ్ వెల్వెట్ కేక్ కూడా అరేంజ్ చేసి "పద కేక్ కట్ చేద్దాం గాని" అని రుద్ర వేదని కేక్ దగ్గరికి తీసుకువెళ్ళి వేదతో కేక్ కట్ చేయించి ఫస్ట్ పీస్ ఆమెకే తినిపించి "హ్యాపీ యానివర్సరీ" అని మరోసారి చెప్తాడు. థ్యాంక్ యూ. ఈ డెకరేషన్ అంతా ఎప్పుడు చేశావు బావా" అని చక్కగా రుద్ర కేక్ తినిపిస్తూ ఉంటే తింటూ అతడికి కూడా ఒక కేక్ పీస్ తినిపించి "ఇంతకీ నా గిఫ్ట్ ఎక్కడా" అని అడిగింది వేద. "సరే నీకు గిఫ్ట్ ఇస్తున్నాను కదా మరి నాకేంటి" అని అడిగాడు రుద్ర వేద నడుము చుట్టూ చేతులు వేసి ఆమె పెదాల మీద అంటిన కేక్‌ని పరీక్షగా చూస్తూ. "ఏం కావాలంట ఇప్పుడు నీకు" అని అడిగింది వేద వేలికి అంటుకున్న కేక్‌ని చప్పరిస్తూ. "ఇది కావాలి" అని కేక్ అంటుకున్న ఆమె పెదాలను కాసేపు చప్పరించి వదిలి "ముద్దొస్తున్నావే ఇలా" అని భార్య నుదుట ముద్దు పెట్టుకొని "నీకిష్టమైన గిఫ్ట్ కింద ఉంది. మెల్లిగా లిఫ్ట్‌లో వెళ్ళు" అని అన్నాడు రుద్ర ఆమెని వదిలి. నువ్వు రావా నాతో పాటు గిఫ్ట్ చూపించడానికి" అని అడిగింది వేద అయోమయంగా. "నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తాను కానీ నువ్వు వెళ్ళవే. గిఫ్ట్ కావాలంటే వెళ్ళు. లేకపోతే లేదు" అని రుద్రబాబు సైలెంట్‌గా వెళ్తూ ఉంటే, "సరేలే వెళ్తున్నా" అని వేద మెల్లిగా తన పొట్ట పట్టుకొని నైట్ డ్రెస్‌లో లిఫ్ట్‌లో కిందికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే హాల్‌లో చరణ్, శౌర్య, మీనాక్షి మనోహర్ గారు, అలాగే సుధా భాస్కర్ గారు వేద కంటికి కనిపించగానే వేద కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి. వాళ్ళ డ్యాడీని చూడగానే "డ్యాడీ" అని వేద నెమ్మదిగా పలకగానే సుధా గారు కన్నీళ్లతో సంవత్సరం తర్వాత కూతుర్ని చూస్తూ ఉంటే భాస్కర్ గారు కూడా కూతుర్ని చూసి కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకొని వేదని దగ్గరికి రమ్మని సైగ చేస్తారు. వేద ఫాస్ట్‌గా వెళ్ళాలి అనుకుంటుంది. కానీ అప్పుడే లిఫ్ట్‌లో నుండి బయటికి వచ్చి పైకి చూడగానే రుద్ర కళ్ళు ఎగరేశాడు "మెల్లిగా వెళ్ళు" అని చెప్పి. దాంతో వేద సంతోషంగా రుద్రని చూస్తూనే మెల్లిగా వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్ళి "డ్యాడీ ఇప్పటికి గుర్తొచ్చానా నీకు"
నేను అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. భాస్కర్ గారిని గట్టిగా హత్తుకొని. భాస్కర్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూతురు తల నిమురుతూ ఆయన కూడా మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఆ తండ్రి కూతుర్లని అలా చూస్తున్న వాళ్ళందరికీ కూడా బాధగాను సంతోషంగాను అనిపిస్తుంది. వేద సంవత్సరం నుండి వాళ్ళ నాన్న కోసం ఎంత పరితపించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు భాస్కర్ రాగానే వేద ఎలా ఫీల్ అవుతుందో కూడా అందరికీ అర్థమవుతూ ఉంటే మీనాక్షి గారే వెళ్ళి కోడలి వెన్ను తడుతూ, ఒసై పిచ్చి మొహమా, డాడీ డాడీ అని ఇప్పటి వరకు ఏడ్చావు. మీ డాడీ వచ్చాడు కదా నీకోసం. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావే? ఇప్పుడు తీరా నిన్ను చూడ్డానికి వస్తే ఇలా ఏడుస్తారా ఎవరైనా? అని మీనాక్షి గారు కోడలి దగ్గరికి వెళ్ళి కోడలి తల నిమురుతూ కోడల్ని ఊరుకోబెడుతూ ఉన్నారు. అయినా కూడా వేద ఏం మాట్లాడకుండా వాళ్ళ డాడీని హత్తుకొని మౌనంగా ఏడుస్తూ ఉంటే రుద్ర వేదనే చూస్తూ ఉన్నాడు పైనుండి. అతడి కోపపు చూపులు ఆమె వెన్నుకు తగిలాయో ఏంటో ఒక్కసారిగా వెనక్కి తిరిగి రుద్రని చూసి ఆమె ఏడుపు ఆపుకోవడానికి చూస్తూ ఉంటే చరణ్ వెళ్ళి వాటర్ తీసుకొచ్చి వేదకి తాగించాడు. అలా ఏడుపు ఆపుకుంటూ వాళ్ళ డాడీని వదలకుండా అలాగే గట్టిగా పట్టుకొని ఉంటుంది వేద. ఎలా ఉన్నావు తల్లి అని మెల్లిగా నోరు తెరిచి అడిగారు భాస్కర్ గారు. ఇన్ని రోజులకి గుర్తొచ్చానా డాడీ మీకు నేను? మీ కూతురు చచ్చిపోయిందనుకొని ఇక వదిలేశారా? కనీసం ఈ సంవత్సరంలో ఒక్కసారి కూడా గుర్తు రాలేదా మీకు నేను? మీరు నాకు ప్రతిరోజు గుర్తొచ్చేవారు తెలుసా? ఈరోజు కాకపోయినా రేపైనా మా డాడీ నా కోసం ఖచ్చితంగా వస్తాడు. మా డాడీకి నేనంటే చాలా ఇష్టం అని అనుకునేదాన్ని. కానీ మీకు నేనంటే అసలు ఇష్టం లేదు కదా! అందుకే కూతుర్ని వదిలేసుకున్నారు. అందుకే నేనిక్కడ ఎంత ఏడుస్తూ ఉన్నా కూడా కనీసం నేను కడుపుతో ఉన్నాను అని తెలిసి కూడా మీరిక్కడికి రాలేదు కదా అని అడుగుతుంది వేద వాళ్ళ డాడీని చూస్తూ. వేద, జరిగిపోయిన వాటి గురించి ఎందుకే? మీ డాడీ నీ దగ్గరకొచ్చాడు కదా! అదే సంతోషపడాలి కానీ మళ్ళీ జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ ఏడుస్తావా ఇలా? అని సుధా గారు వేద కన్నీళ్లు తుడిచి కూతుర్ని హత్తుకొని ఎలా ఉన్నావే అని కూతురు మొహమంతా ముద్దులు పెట్టుకుంటూ కూతుర్ని తడిమి చూసుకుంటారు సుధాగారు. సంవత్సరం తర్వాత కూతుర్ని చూస్తూ ఉండడంతో మీకసలు కూతురు గుర్తుంటేనే కదా! అందుకే ఇన్ని రోజులు నన్ను చూడ్డానికి రాలేదు. ఇప్పుడు అత్తయ్య, మావయ్య వచ్చారు కాబట్టే ఇక్కడికి వచ్చారు. లేకపోతే అసలు రాకపోయేవాళ్ళు కదా! నేను మీకు గుర్తు లేను అని వేద ఇంకా ముక్కు చీదుతూ ఉంటే, అబ్బా! వాళ్ళు రాకపోతే ఏమో ఏడ్చి ఏడ్చి మమ్మల్ని చంపావు. వచ్చాక ఏడ్చి వాళ్ళని చంపుతున్నావు. ఎలానే రాక్షసి నీతో? ముందు కూర్చో అన్నయ్య, మీరు కూర్చోండి. అది అలాగే అంటుంది అని అందరూ కూర్చోవడంతో వాళ్ళ డ్యాడీ భుజం పైన తల వాల్చి వాళ్ళ డ్యాడీ చేతిని గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది. వదిలేస్తే వాళ్ళ డ్యాడీ ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో అన్న భయంతో చిన్న పిల్లలాగా. అబ్బా! మీ డ్యాడీ ఎక్కడికి వెళ్ళడే తల్లి. మీ శౌర్య బావ పెళ్లి జరిగే వరకు వీళ్ళిక్కడే ఉంటారు. సరేనా? అని చెప్పినా కూడా వాళ్ళ అమ్మా నాన్నతో తన బెంగ తీరేలా గంట సేపు మాట్లాడాక హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వేదుగా అని చెప్తారు. ఆమె వాళ్ళ అమ్మ నాన్నతో తనివి తీరా మాట్లాడాక అప్పుడు వచ్చి శౌర్య, చరణ్. అలాగే మనోహర్ మీనాక్షి గారు, సుధా భాస్కర్ గారు కూడా హ్యాపీ వెడ్డి అని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తల్లి అని చెప్పడంతో థ్యాంక్ యూ అందరికీ. మా సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి. బావ, నేను కేక్ కట్ చేశాం తెలుసా అని సంబరంగా చెప్తుంది అందరికీ వేద. సరే తల్లి, రేపు ఉదయాన్నే అందరం గుడికి వెళ్దాం. వెళ్ళి పడుకోపో. ఇప్పటికే లేట్ అయింది. నువ్వు ఇంతవరకు మెలకువతో ఉండకూడదు. మీ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళరు. ఇక్కడే ఉంటారు. ఓ నెల రోజులు. సరేనా? వెళ్ళు అనగానే బుంగమూతి పెట్టుకొని వాళ్ళ మమ్మీ డ్యాడీ వైపు చూస్తుంది వేద. వెళ్ళు తల్లి. రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాం. అత్తయ్య చెప్తున్నారు కదా! వెళ్ళు అని భాస్కర్ గారు కూతురికి నెమ్మదిగా చెప్పడంతో, అలాగే డ్యాడీ, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం మనం అని మెల్లిగా వేద లేచి లిఫ్ట్ వైపు నడుస్తూ ఉంటే, నేను కూడా వస్తున్నా ఆగరా అని చరణ్ కూడా వేదతో లిఫ్ట్‌లోకి పైకి వెళ్ళి తనని రూమ్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటే, నేనెళ్తాను కదా బావ, నీకెందుకు ఇబ్బంది
అని అంది వేద. "ఇప్పుడు నీకోసం వస్తున్నానని ఎవరు చెప్పారు బంగారం? కేకుందని చెప్పావు కదా రూమ్‌లో, దానికోసం వస్తున్నాను" అని నవ్వాడు చరణ్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.